హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ ఛానల్ వచ్చేసి మనకి ఓన్లీ రీజనింగ్ అండ్ అరిథమెటిక్ కోసం మాత్రమే క్రియేట్ చేయడం జరిగిందండి. సో తప్పకుండా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో మనం టాప్ 50 మ్యాథ్స్ షార్ట్ కట్స్ పార్ట్ 2కి రావడం జరిగిందండి. అంటే ఆల్రెడీ పార్ట్ 1లో ఒక 10 షార్ట్ కట్స్ చూసాం, రైట్? సో ఈ పార్ట్ 2లో మరొక 10 ట్రిక్స్ మనం చూడడం జరుగుతుంది అనమాట. సింపుల్ ట్రిక్సే, బట్ కొంచెం బాగా ప్రాక్టీస్ చేసుకుంటే మనకి కొన్ని సెకండ్స్ సేవ్ అయినా సరే ఎగ్జామ్లో సేవ్ అయినట్టు కాబట్టి యూస్ఫుల్ అవుతాయి అనమాట. ఓకే, అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో రీజనింగ్ అండ్ అరిథమెటిక్ క్లాసెస్తో పాటు మోడర్న్ హిస్టరీ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇవి పెయిడ్ క్లాసెస్ అండి. ఓకే, ఇప్పుడు మనం 11th ట్రిక్కి వెళ్ళిపోదామండి. మల్టిప్లికేషన్ విత్ 5. సో చాలా ఈజీ ట్రిక్, చాలా మందికి తెలిసి ఉంటుంది. ఒకసారి ఫాస్ట్గా చూసేద్దామండి ట్రిక్స్ అన్ని కూడా. మనం చూడండి, ఒక నెంబర్ని 5తో మల్టిప్లై చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 476 ఇంటూ 5 చేయాలని అనుకుందాం. సో సింపుల్గా మనం దీన్ని ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఈ 5ని 10 కింద మార్చడం చాలా సింపుల్, రైట్? 5ని 10 కింద మార్చడం చాలా సింపుల్. ఎలాగా? 2తో మల్టిప్లై చేస్తుంది 10 అవుతుంది. ఎప్పుడైతే మల్టిప్లై చేస్తున్నామో అప్పుడు మనం డివైడ్ కూడా చేయాలి. అప్పుడే కదండి ఆ వాల్యూ మారకుండా ఉంటుందన్నమాట. వాల్యూ చేంజ్ అవ్వకూడదంటే మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ సేమ్ నెంబర్తో మనం చేసుకోవచ్చు. సో అప్పుడు ఇదేమవుతుంది? 10 అయిపోతుంది. సో అంటే ఈ 2 ఏం చేస్తుంది? దీన్ని డివైడ్ చేస్తుంది. ఓకే, అంటే దీన్ని డివైడ్ చేసి ఇంటూ 10 అంటే పక్కన ఒక 0 పెడితే సరిపోతుంది అని అర్థం అనమాట. ఓకే, ఒకవేళ డెసిమల్ పాయింట్ వస్తే ఆ డెసిమల్ పాయింట్ పోతుంది అనమాట. ఎందుకంటే ఇంటూ 10 చేస్తే ఒక డెసిమల్ పాయింట్ పోతుంది, ఒక డెసిమల్ పాయింట్ మాత్రమే పోతుంది. ఓకే, సో అంటే సింపుల్గా ఏం చేయొచ్చు? 476కి హాఫ్ ఎంత? 476కి హాఫ్ చూసుకోండి. 4కి హాఫ్ 2, 76కి హాఫ్ వచ్చేసి 38. ఓకే, సో పక్కన ఏం చేసుకోవాలి? ఒక 0 పెట్టుకోవాలంటే ఇంటూ 10 అనమాట. ఇంటూ 10 అని దాని అర్థం. పక్కన ఒక 0 పెట్టుకుంటున్నాం సింపుల్గా. డెసిమల్ పాయింట్ ఏమి లేకపోతే సింపుల్గా ఒక 0 పెట్టేసుకుంటాం అంతే. ఓకే, సో 542కి హాఫ్ ఎంత అంటే 271 అండి. ఓకే, సో పక్కన ఒక 0 పెట్టుకుంటాం. సింపుల్ అండి. ముందునున్న నెంబర్కి హాఫ్ ఎంతో మనం కనుక్కోవాలి. ఓకే, 133కి హాఫ్ ఎంత? 133కి హాఫ్ 66.5 అండి. ఇక్కడ క్లియర్గా చూసుకోండి, 66.5 కదా. డెసిమల్ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది. సో ఇంటూ 10 ఎలా చేస్తున్నాం కాబట్టి ఆ డెసిమల్ పాయింట్ పోతుంది. ఆన్సర్ 665 అవుతుంది అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఈ 677 ఇంటూ 5 మనం చెప్పిన మెథడ్లో ఫాస్ట్గా సాల్వ్ చేసి ఇప్పుడు కామెంట్ చేయండి కిందన. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే మల్టిప్లికేషన్ విత్ 25 అండి. సేమ్ మనకి 5 ఎలానో 25 కూడా అలానే. సింపుల్ థింగ్ ఏంటి అంటే మల్టిప్లికేషన్ 25 కదండి. దీనికి ఏం చేయొచ్చు మనం? ఇంటూ 2 రాయొచ్చు. ఇంటూ 2 అంటే ఇంటూ 4 చేస్తున్నాం అనమాట. ఇంటూ 4 ఎందుకు చేస్తున్నాం అంటే 4 ఇంటూ 25 100 అవుతుంది కాబట్టి. సో 25ని 100 చేయడం చాలా ఈజీ కాబట్టి, ఎలా? ఇంటూ 4 చేస్తే 100 అవుతుంది కాబట్టి ఆ ఇంటూ 4నే మనకి ఈజీగా ఉండేలాగా ఇంటూ 2 కింద అంటే దీన్ని 2 సార్లు, ఇక్కడ ఉన్న నెంబర్ని 2 సార్లు సగం చేయాలి అని దాని అర్థం. పక్కన 2 zeros పెట్టుకోవాలి. ఈసారి ఒకసారి మనం ఫాస్ట్గా చూద్దాం. 76ని ఇప్పుడు ఏం చేయాలంటే 2 సార్లు సగం చేయాలండి. 76కి హాఫ్ వచ్చేసి 38, 38కి హాఫ్ వచ్చేసి 19. సో 19 వచ్చింది కదా, పక్కన 2 zeros పెట్టుకోవాలి. ఓకే, డెసిమల్ పాయింట్ లేకపోతే డైరెక్ట్గా 2 zeros పెట్టుకోవచ్చు. బట్ డెసిమల్ పాయింట్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. 163ని ఏం చేయాలి? 2 సార్లు సగం చేయాలి. ఒకసారి 163ని హాఫ్ చేస్తే, రైట్, ఒకసారి హాఫ్ చేస్తే 81.5 అండి. ఓకే, రెండవసారి మళ్ళీ దాన్ని హాఫ్ చేస్తే 40.75. కొంచెం ఫాస్ట్గా ఉండాలండి, క్యాలిక్యులేషన్ అనేది ఫాస్ట్గా ఉండాలి. 40.75 2 zeros కదా, అంటే డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 డెసిమల్ పాయింట్ అనేది పోతుంది. అంటే 4075 ఆన్సర్ అవుతుంది అని మనం సింపుల్గా చెప్పొచ్చు. ఓకే, సో ఈ 25తో మల్టిప్లికేషన్ ఇంకొకలా కూడా మనం చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఈవెన్ నెంబర్, ఇప్పుడు 16 అనే ఒక ఈవెన్ నెంబర్ కనిపిస్తుంది. ఇక్కడ 16 అనే ఈవెన్ నెంబర్ కనిపిస్తున్నప్పుడు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి? ఇప్పుడు 160 + 3 కింద రాసుకోవచ్చు కదా. దీన్ని 163ని 160 + 3 కింద రాసుకోవచ్చు. అంటే 4లు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 425 100 అండి. అంటే 100లు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే 400 ఇంకొక 0 ఉంది కాబట్టి అది 4000 అవుతుంది. 25 × 3 75 కాబట్టి 4000 + 75 4075. ఇలా కూడా చేయొచ్చు.
సో మీకు ఏది కన్వీనియంట్ అయితే అది మీకు ఎంత ఫాస్ట్గా మీరు ఏది ఫాస్ట్గా చేయగలుగుతున్నారో దాన్ని మీరు ఎప్పుడు కూడా చేయాలన్నమాట. ఓకే, సో 192 ఇంటూ 25 దీన్ని ఏం చేయాలండి, ఫస్ట్ హాఫ్ చేస్తే ఫస్ట్ 192ని మనం హాఫ్ చేసుకుంటే 96 వస్తుందండి. ఓకే, 96ని మళ్ళీ హాఫ్ చేస్తే 48 వస్తుంది. సో 48 వేసుకున్నాం, పక్కన 2 zeros వేసుకోవడం జరిగిందనమాట. సింపుల్ థింగ్. సో ఈ 533 ఇంటూ 25ని మీరు ఫాస్ట్గా సాల్వ్ చేసి ఆన్సర్ చెప్పండి. సింపుల్గా ఏం చేయాలి, 2 సార్లు సగం చేయాలి. డెసిమల్ పాయింట్ ఉంటే మాత్రం జాగ్రత్త చూసుకోవాలి. 2 డెసిమల్ పాయింట్స్ ఉంటే డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉంటే ఆ డెసిమల్ పాయింట్ పోతుంది. బట్ 1 డిజిట్ ఉంటే కూడా జాగ్రత్త చూసుకోవాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది ఆన్సర్ వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, 541.6 వచ్చింది అనుకుందాం. అంటే 1 డిజిటే ఉంది, అప్పుడు ఇంటూ 100 చేయాలి కదండి. అంటే ఈ డెసిమల్ పాయింట్ పోయి 1 జీరో యాడ్ అవుతుంది అనమాట. అది మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీరు ఫాస్ట్గా చేయగలుగుతారండి. హాఫ్ చేయడం పెద్ద విషయం కాదు, బట్ మీరు ఫాస్ట్గా చేయాలి అంటే కొంచెం ప్రాక్టీస్ అనేది కావాలి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మల్టిప్లికేషన్ విత్ 125. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా మీకు అర్థమైపోయి ఉంటుంది. 5 అయితే ఒకసారి ఆఫ్ చేస్తాం, 25 అయితే 2 సార్లు ఆఫ్ చేస్తాం, 125 అయితే 3 సార్లు హాఫ్ చేస్తాం దాన్ని. సో 64ని 3 సార్లు హాఫ్ చేయండి. ఒకసారి 32, నెక్స్ట్ టైం 16, నెక్స్ట్ టైం 8. సో 8 వచ్చింది. 125 ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి, 3 ఉన్నాయి అంటే 3 సున్నాలు పెట్టుకోవాలని అర్థం అవ్వాలి. ఇక్కడ ఏంటి 25 2 డిజిట్స్ ఉన్నాయంటే 2 సున్నాలు. అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. 125 3 సున్నాలు పెట్టేస్తాం, 8000 ఆన్సర్ అవుతుంది. సింపుల్ థింగ్. సో ఇలా నెక్స్ట్ 512ని ఒకసారి ఆఫ్ చేస్తే 256, నెక్స్ట్ టైం ఆఫ్ చేస్తే 128, నెక్స్ట్ టైం ఆఫ్ చేస్తే 64. సో 64 పెట్టుకొని 3 zeros మనం పెట్టుకోవాలి. సింపుల్ థింగ్. ఇప్పుడు 198 చూస్తున్నాం. 198ని మనం ఒకసారి ఆఫ్ చేస్తే 99, రైట్. నెక్స్ట్ టైం మళ్ళీ హాఫ్ చేస్తే క్లియర్గా చూసుకోండి 49.5. నెక్స్ట్ టైం మళ్ళీ హాఫ్ చేస్తే చూసుకోండి, ఇది 48 తీసుకుంటే 24 వస్తుంది. ఆ 1.5కి 0.75 అవుతుంది. చూసుకోవాలండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు త్రీ జీరోస్ పెట్టుకోవాలి కదా. డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ 2 డిజిట్స్కి అంటే డెసిమల్ పాయింట్ పోయి ఇంకొక 0 మిగిలిపోతుంది కాబట్టి ఆ 0 వస్తుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది కొంచెం ప్రాక్టీస్ వల్ల మాత్రమే వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఫైనల్గా ఈ క్వశ్చన్ మీరు ఫాస్ట్గా చేసి కింద కామెంట్స్లో మనం చెప్పుకున్న మెథడ్లోనే సాల్వ్ చేసి ఫాస్ట్గా మీరు కామెంట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే డివిజన్ విత్ 5. ఇంతవరకు మనం మల్టిప్లికేషన్ చూసాం, ఇప్పుడు డివిజన్ చూద్దాం. ఇవన్నీ కూడా సింపుల్ ట్రిక్స్ అండి, బట్ మీకు తెలియాలి కాబట్టి మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. చాలా చాలా ఈజీ ట్రిక్స్, బట్ టైం అనేది సేవ్ అవుతుంది. 1 సెకండ్ సేవ్ అయినట్టే అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఓకే, అది కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే. సో డివిజన్ విత్ 5 సింపుల్ చూసుకోండి. మళ్ళీ 476ని ఇప్పుడు డివైడెడ్ బై 5 చేస్తున్నాం. మళ్ళీ సేమ్ అండి, 5ని మనం 10 కింద మార్చుకోవాలంటే ఇంటూ 2/2 మనం చేసుకున్నాం అనుకోండి, ఇది ఏమైపోతుంది 10 అయిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, దీన్ని డబల్ చేయాలన్నమాట. డబల్ చేసి ఏం చేయాలి, 10తో డివైడ్ చేయాలి. ఓకే, డబల్ చేయాలి. ఇంటూ 2 అంటే డబల్ చేయాలి, డివైడెడ్ బై 10. సింపుల్ థింగ్. అంటే 476ని మనం ఇప్పుడు ఏం చేయాలి, డబల్ చేయాలి. 476ని డబల్ చేయండి. 400ని డబల్ చేస్తే 800 వస్తుంది. 76ని డబల్ చేస్తే మనకి 152 వస్తుంది. అంటే 952 అయిందండి. ఓకే, ఇప్పుడు డివైడెడ్ బై 10 చేయాలని చెప్పుకున్నాం కదా, అంటే డెసిమల్ పాయింట్ పెట్టుకున్నాం. 95.2 ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది ఫాస్ట్గా చేయాలన్నమాట మనం ఫాస్ట్గా. సో ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటి, మనం ఫాస్ట్గా డబల్ చేయండి. ఫాస్ట్గా డబల్ చేస్తే మనకి 500కి 1000, 42కి 84 అంటే 1084 అవుతుంది. డెసిమల్ పాయింట్ పెట్టుకున్నాం అంటే 108.4 ఆన్సర్ అవుతుంది. 133కి డబల్ 266, డెసిమల్ పాయింట్ పెట్టుకున్నాం 26.6 ఆన్సర్ అవుతుంది. సో దీని ఆన్సర్ మీరు ఫాస్ట్గా కింద కామెంట్ చేయండి, మనం చెప్పుకున్న మెథడ్లో సాల్వ్ చేసి. ఓకే, సో నెక్స్ట్ డివిజన్ విత్ 25 మీకు అర్థమైపోయి ఉండాలి ఈ పార్ట్కి. ఏం చేయాలి, ఈసారి 2 సార్లు డబల్ చేయాలి. ఓకే, 2 టైమ్స్ డబల్ చేయాలి. సో 76ని మనం ఒకసారి డబుల్ చేసుకుంటే 152, నెక్స్ట్ టైం డబుల్ చేస్తే 304. సో 304 వచ్చింది. కానీ ఇక్కడ 25 అంటే 2 డిజిట్స్ ముందర డెసిమల్ పాయింట్ పెట్టుకుంటాం, ఎందుకంటే ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి. సింపుల్, అలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే బేసిక్గా 100తో డివైడ్ చేస్తున్నాం అని అర్థం అక్కడ. ఓకే, సో 163కి డబల్ 326, 326కి మళ్ళీ డబల్, రైట్, 652.
సో 652 వచ్చిందంటే డెసిమల్ పాయింట్ ఇక్కడ పెట్టుకున్నాం 6.52 ఆన్సర్ అవుతుంది. సో చూడండి 163/25 వెంటనే ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఎప్పుడు లాట్ ఆఫ్ ప్రాక్టీస్ తర్వాత మాత్రమే మనం సాల్వ్ చేయగలం అలాగా. సో 192 384 768 అంటే డెసిమల్ పాయింట్ పెట్టుకుంటే 7.68 ఆన్సర్ అవుతుంది అని మనం చెప్పొచ్చు. ఓకే, సో ఫైనల్గా ఈ క్వశ్చన్కి మీరు ఫాస్ట్గా మనం చెప్పుకున్న మెథడ్లో సాల్వ్ చేసి కిందన కామెంట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే డివిజన్ విత్ 125 మీకు అర్థమైపోవాలి, ఇప్పటికి క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు ఏంటి డివిజన్ విత్ 125 అంటే 3 సార్లు మనం డబల్ చేయాల్సి ఉంటుంది. సో 64ని ఒకసారి డబల్ చేస్తే 128, నెక్స్ట్ టైం 256, థర్డ్ టైం 512. సో 512 ఓకే, బట్ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 డిజిట్స్ ముందున డెసిమల్ పాయింట్ పెట్టుకుంటాం అంటే 0.512 ఆన్సర్ అవుతుందండి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 64/125 అంటే మనం చాలా అసలు యాక్చువల్ 64/125 అంటే చాలా 0.0 వేసుకొని ఇలా మనం సాల్వ్ చేసుకోవాలి. చాలా టైం పడుతుంది అనమాట బేసిక్గా. బట్ దాన్ని ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు చూడండి. బట్ మీరు ఫాస్ట్గా ఉండాలి అండ్ యాక్యురేట్గా కూడా ఉండాలండి. కరెక్ట్గా మనం చేయగలగాలి. ఓకే, సో 122ని 3 టైమ్స్ డబల్ చేయాలండి. 244, 488, 976 రైట్. సో 976 అంటే డెసిమల్ పాయింట్ 3 డిజిట్స్ ముందున పెట్టుకున్నాం. సో 0.976 ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు 193ని కూడా 3 టైమ్స్ డబల్ చేయాలంటే 386 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ డబల్ చేస్తే మనకి 772 వచ్చింది రైట్. మళ్ళీ దీన్ని డబల్ చేయాలి. 700 డబల్ చేస్తే 1400, 72కి 144 అంటే 1544 అవుతుంది అనమాట. 1544 3 డిజిట్స్ ముందు మాత్రమే డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలంటే 1.544 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, సో ఫైనల్గా దీని ఆన్సర్ మీరు ఫాస్ట్గా సాల్వ్ చేసి కిందన కామెంట్స్లో పెట్టండి. ఓకే, సో నెక్స్ట్ షార్ట్ కట్కి మనం వెళ్ళిపోతే మల్టిప్లికేషన్ విత్ 9తో ఈజీగా ఎలా మల్టిప్లై చేయాలి దీన్ని కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి మీరు. ఓకే, బాగా అబ్జర్వ్ చేస్తే చూసుకోండి. ఇప్పుడు 1 నుంచి 10 వరకు ఉన్న నెంబర్స్ని ఇది ఫస్ట్ సెట్ అని మనం అంటామండి. 11 నుంచి 20 నెంబర్స్ని అంటే చివరిలో 20 అంటే 2 వస్తుంది కాబట్టి ఇది సెకండ్ సెట్ అనమాట. అంటే 21 to 30 3 వస్తుంది కాబట్టి అది థర్డ్ సెట్ అనమాట. అలా ఓకే, సో సింపుల్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ సెట్లో ఉన్న నెంబర్స్ ఫస్ట్ డిజిట్స్ రావాలంటే ఇవన్నీ ఈజీనే. ఫస్ట్ 1 to 10 ఈజీగా మల్టిప్లై చేయొచ్చు. బట్ ఎలా వస్తుంది ఆ ప్రొసీజర్ ఏంటనేది చెప్తున్నానండి ఒకటి. ఓకే, సో ఫస్ట్ సెట్లో ఉన్నవి అన్నిటికీ ఆన్సర్స్ ఎలా రావాలి 9తో డివైడ్ చేసినప్పుడు అంటే ఆ 1కి -1 చేస్తాం, 0 వచ్చింది. 2కి -1, 3కి -1 అంటే ఈ ఫస్ట్ ఉన్న డిజిట్కి -1 చేసి ముందు ఒక డిజిట్ వేసుకోవాలి. ఓకే, సో 8 - 1 7, 9 - 1 8, 10 - 1 9 అలా అనమాట. ఓకే ఫైన్. ఇప్పుడు ఏం చేయాలంటే సమ్ 9 రావాలండి. మొత్తం ఎంత రావాలి? ఫస్ట్ సెట్లో ఉంది కాబట్టి ఇది సమ్ 9 రావాలన్నమాట. 0 + 9 9, 1 + 8 కదా 9, 2 + 7 కదా 9 అందుకని 7 వేసుకుంటాం, 3 + 6 కదా 9 అందుకని 6 వేసుకుంటాం, 4 + 5 కదా 9, 5 + 4 9 అంటే మొత్తం 9 వచ్చేలా చూసుకోవాలన్నమాట. ఓకే, సో అలా ఫస్ట్ సెట్. ఓకే, ఇప్పుడు సెకండ్ సెట్లో నెంబర్స్ అనుకోండి. సెకండ్ సెట్లో నెంబర్స్ అయితే టోటల్ కౌంట్ వచ్చేసి 18 రావాలి. బట్ అంటే సింగిల్ డిజిట్స్ కౌంట్ చేస్తే 9 వస్తుందండి. ఓకే, బట్ మనం క్లియర్గా చూసుకోండి. మనం ఎలా చేస్తామంటే ఇప్పుడు సెకండ్ సెట్లో నెంబర్స్ కాబట్టి 11 - 2 చేస్తున్నాం. సెకండ్ సెట్ కాబట్టి -2 అనమాట. 12 - 2, 13 - 2, 14 - 2. సో ఇక్కడ 12 వచ్చిందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15 × 9 చేయాలండి. 15 - 2 ఎంత? 13. 13కి ఎంత కలిపితే 18 వస్తుంది? 5. సో 135 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, సో అలా మనం ఈ నెంబర్ని సాల్వ్ చేయాలనుకోండి. 52 × 9 ఇది ఈజీనే, బట్ దీన్ని అర్థం చేసుకోండి. మెథడ్ ఏంటి అనేది అర్థం చేసుకోండి. 52 × 9 చేయడం చాలా వెంటనే ఈజీ. 9 2s 18, 9 5s 45, 4 68 అని ఆన్సర్ అని వెంటనే చెప్పేయచ్చు. బట్ 3 డిజిట్ నెంబర్కి కూడా మనం అప్లై చేయొచ్చు అనమాట మనం చెప్పుకుంది. బట్ కొంచెం బాగా ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. 52 కదండి, 52 అంటే 6th సెట్లో ఉంది. 6 9s 54 అంటే 54 సమ్ రావాలి. -6 వేయండి అంటే 46, 54 సమ్ రావాలి కాబట్టి 8 వేయాలి. సో అలా ఫాస్ట్గా చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3 డిజిట్ నెంబర్ తీసుకున్నాం, 143 × 9 చేస్తున్నాం అనుకోండి. సో ఇప్పుడు 15th సెట్లో ఉంది. 15 9s 135 అంటే టోటల్ 135 రావాలి. ఆ -15 చేయండి. -15 అంటే 128, 135 టోటల్ రావాలి కాబట్టి 128 ఎంత కలపాలి? 7 కలపాలి. 1287 ఆన్సర్ అవుతుంది. సో ఇది ప్రాక్టీస్ వల్ల మాత్రమే వస్తుంది. ఓకేనండి, ప్రాక్టీస్ వల్ల మాత్రమే వస్తుంది. కొంచెం ఫాస్ట్గా
మెయిన్గా ఇదైతే 3 డిజిట్ నెంబర్స్కి కొంచెం ఎక్కువ యూజ్ అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. బట్ ఆ సెట్ ఏది అనేది మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. మీకు ఒకసారి అర్థం కాకపోతే మాత్రం మళ్ళీ ఒక్కసారి చూడండి. ఓకే, సో నెక్స్ట్ మల్టిప్లికేషన్ విత్ 99 అండి. 99తో ఈజీగా ఎలా మల్టిప్లై చేయాలో ఒకసారి మనం చూద్దాం. సింపుల్గా చూసుకోండి, మనకి సేమ్ ఇందాక చెప్పుకున్నట్టే, బట్ ఇక్కడ ఏంటంటే ఇంకా సెట్స్ అనేవి ఉండవు అనమాట. 9తో మల్టిప్లై చేసినప్పుడు కొంచెం కాంప్లెక్స్, బట్ 99తో చాలా ఈజీ అనమాట. చూడండి, 1కి మైనస్ వేస్తే 0, 1 ఒకటే మైనస్ చేయాలి, 1 మైనస్ చేయాలి, 3 మైనస్ 1 2, 4 మైనస్ 1 3, 5 మైనస్ 1 4, 6 మైనస్ 1 5. నెక్స్ట్ ఏం చేయాలంటే టోటల్ 99 రావాలన్నమాట. ఇప్పుడు 1కి ఎంత కలిపితే 99 వస్తుంది? 98 కలిపితే. సో 1 తర్వాత 98 వేసుకుంటాం, 198 ఆన్సర్ అవుతుంది. ఓకే, 2కి ఎంత కలిపితే 97 కలిపితే 99 వస్తుంది. సో టోటల్ 99 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 34 ఇంటూ 99 చేయాలి, మైనస్ 1 చేయాలి కదా ఫస్ట్, 33. 33కి ఎంత కలిపితే 99 వస్తుంది? 66. సో 3366 ఆన్సర్ అవుతుంది. ఇలా మీరు ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చండి. 46 ఇంటూ 99 చేయాలనుకోండి, 46 మైనస్ 1 చేస్తాం, 45. 45కి ఎంత కలిపితే 99 వస్తుంది? 54. సో 4554 ఆన్సర్ అవుతుంది. అంత ఫాస్ట్గా మీరు చేయగలుగుతారనమాట. ఓకే, సో దీనికి కూడా ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫాస్ట్గా మీరు 77 ఇంటూ 99 ఆన్సర్ ఫాస్ట్గా మీరు కామెంట్ చేయండి కింద. ఓకే, చాలా చాలా ఈజీ అండి. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే మల్టిప్లికేషన్ విత్ 999. 999తో కూడా చాలా చాలా ఈజీగా మల్టిప్లై చేయొచ్చు అనమాట. ఒక థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇందాకలాగా 99 వచ్చినట్టు ఇది ఇక్కడ 999 కింద కూడా తీసుకోవచ్చండి. అంటే -1 చేసి 999 రావాలి. అంటే ఇప్పుడు -1 చేసాం, 998 ప్లస్ 1 999, -1 చేసాం 2 వచ్చింది కాబట్టి 997 కలిపితే 999 వస్తుంది. బట్ దీన్ని మనం సింపుల్గా ఇంకొంచెం మాడిఫై చేయాలంటే మధ్యలో 9 వస్తుంది అనేది కామన్గా తీసుకుందామండి. మధ్యలో 9ని కామన్గా తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎడిషన్ చేస్తే 99 వచ్చేలా చూసుకుందాం. 97 ప్లస్ 2, 96 ప్లస్ 3, 95 ప్లస్ 4. ఎందుకంటే 995 ప్లస్ 4 అనే కంటే 95 ప్లస్ 4 అనేది ఈజీగా ఉంది కదా. ఇప్పుడు చూడండి, 56 ఇంటూ 999 ఎలా చేయాలి? 999 మధ్యలో 9 వేసుకున్నామండి. ఓకే, 56కి -1 చేసామండి, 55. 55కి ఎంత కలిపితే 99 వస్తుంది? 44. సో 55944 ఆన్సర్ అవుతుంది. అలా ఎనీ నెంబర్ అండి. ఇప్పుడు 76 ఇంటూ 999 అనుకోండి, మధ్యలో ఫస్ట్ 9 వేసుకుందాం. 76 మైనస్ 1 75. 75కి ఎంత కలిపితే 99 వస్తుంది? 24. సో 75924 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. సో ఇలా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనండి, సో మల్టిప్లికేషన్ విత్ 9, 99, 999 చూసాం మనం. కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి, ఈజీ అవుతుంది. సో ఫైనల్ ట్రిక్ మనం ఈ వీడియోకి చూద్దాం. మల్టిప్లికేషన్ విత్ 11 ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. ఫాస్ట్గా ఒకసారి మనం చూసేద్దాం. 34తో 2 డిజిట్ నెంబర్తో మల్టిప్లై చేయాలనుకోండి, ఏం లేదండి, 34 ఉంది కదా, 3ని 4ని మధ్యన స్పేస్ పెట్టుకోండి, 3 + 4 7 అంతే, రైట్. సో 52 కదా, 5 2 మధ్యలో స్పేస్ పెట్టుకుందాం, 5 + 2 7, రైట్. 2 డిజిట్ నెంబర్ అయితే ఇలా చేస్తాం. 3 డిజిట్ నెంబర్ అయితే ఏం చేస్తాం? ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్, ఫస్ట్ డిజిట్ వేసాం, లాస్ట్ డిజిట్ వేసాం. ఇప్పుడు ఈ రెండు కలపాలండి, లాస్ట్ 2 కలపాలి. 3 + 3 6. నెక్స్ట్ ఈ 2 కలపాలి, 3 + 2 5. 2563 ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇది కూడా ఒకసారి మనం ఫాస్ట్గా చూసేద్దాం. ఒక కేసు ఉంటుంది అనమాట. ఇక్కడ ఇది 2 వేసుకున్నాం స్టార్టింగ్లో, ఎండింగ్లో 8 వేసుకున్నాం, బాగానే ఉంది. 5 + 2 ఎంత? 7 ఇక్కడ వేసుకున్నాం. 8 + 5 ఎంత? 13. సో ఎప్పుడైతే ఒక డిజిట్ 2 డిజిట్స్ వచ్చాయో ఒక డిజిట్ మాత్రం వేసుకుని ఒక డిజిట్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. సో దీనికి కలపాలి. 8 + 1 9. 13 వచ్చింది కాబట్టి ఇక్కడ 3 వేసుకొని ఇక్కడ 1ని దీనికి యాడ్ చేసాం, 9372. ఇది కూడా మీరు క్లియర్గా ఈ నెంబర్ని చూసిన వెంటనే క్యాచ్ చేయాలన్నమాట. సో ఇక్కడ 8 + 5 13 అవుతుంది కదా, సో ఆటోమేటిక్ ఇక్కడ 9 వేసుకుందాం మనం స్టార్టింగ్ అని కూడా మీరు అనుకోవాలి. సో అది ఎప్పుడు వస్తుంది అంటే లాట్ ఆఫ్ ప్రాక్టీస్ వల్ల మాత్రమే వస్తుంది. ఓకేనండి, సో మనం చూసినవి సింపుల్ ట్రిక్సే కావచ్చండి, బట్ కొన్ని సెకండ్స్ సేవ్ అయినా, మళ్ళీ చెప్తున్నాను నేను, కొన్ని సెకండ్స్ సేవ్ అయినా సరే మనకి ఎగ్జామ్లో చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి బాగా ప్రాక్టీస్ అయ్యండి. సో మరికొన్ని ట్రిక్స్, మరొక 10 ట్రిక్స్ మనం నెక్స్ట్ పార్ట్లో మనం చూద్దాం. సో ఓకే గైస్, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.